శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అవధాన వికాస శిక్షణా శిబిరం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవధాన పాఠాలకు ఈ సాయంత్రం పూట మీ అందరికీ సుస్వాగతం. ఈరోజు మనము ఒక మొత్తం మీద 4 అంశాలు చెప్పుకుంటాము. ఒకటి, పోయినసారి చెప్పుకున్న వారగణితాన్ని రివ్యూ చేయటము. 2, వ్యస్తాక్షరి. 3, న్యస్తాక్షరి. 4, కొన్ని విసర్గ సంధులు. ఈ ఒక్క గంటలో ఈ 4 వీలైనంత క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా పోయినసారి నేను వారగణితములో ఏం చెప్పానంటే, ఆ స్టెప్స్ వరుసగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఒక సంవత్సరము, నెల, తేదీ ఇచ్చి ఏం వారం అని అడుగుతారు. నేను చెప్పింది అంతవరకు లాస్ట్ టైం. మీరేం చేయాలంటే, ఇచ్చిన సంవత్సరంలో ఒక నెంబర్ తీసేయాలి. 1975 అంటే మీరు 1974 రాసుకోవాలి. ఎందుకంటే గడిచిపోయింది 1974, 75 నడుస్తూ ఉంది. సో నడుస్తున్న తీసేయాలి కాబట్టి ఇచ్చిన సంవత్సరంలో 1 తీసివేయను. సో మీరేం రాసుకుంటారు? స్టెప్ 1 ఇయర్ -1 అని రాసుకోండి. స్టెప్ 1 ఏంటిది? ఇయర్ -1 అంటే 2025 ఇస్తే మీరు ఎంత రాసుకోవాలి? 2024 రాసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్, ఇయర్ -1 అనేది. రెండవ స్టెప్ ఏంటి? ఆ ఇయర్లో 400 ఇయర్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. 400, 800, 1200, 1600, 2000. ఇప్పుడు చెప్పండి, 2025కి నియరెస్ట్ ఎంత? 2000. అదే 1900కి అయితే 1600, 1300కి అయితే 1200, 1225కి అయితే 1200. ఇలా ఈ 400, 800, 1200, 1600, 2000 దానికి 0 వేసుకోవాలి. ఇప్పుడు మనము 2025 మే 12 అనుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ 1 ఏంటి? ఇయర్ -1 అంటే 2024 రాసుకోవాలి. అది ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఏం చేస్తాము? దాంట్లో 2000 సంవత్సరాలకు కోడ్ ఎంత? 0. ఇప్పుడు కోడ్స్ రాసుకోవాలి. ఇప్పుడు 2000 సంవత్సరానికి కోడ్ 0. ఎందుకు? 400తో పోతుంది కాబట్టి. తర్వాత ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? సంవత్సరాలు రాసుకోవాలి. సంవత్సరముల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 24. ఏ వచ్చేంటి చెప్పండి? ఫస్ట్ కోడ్స్ ఫస్ట్ ఏ ఏంటి? ఫస్ట్ ఏ ఏంటంటే సెంచురీ కోడ్. మొదటి దాన్ని ఏమంటాము? సెంచురీ కోడ్. దాన్ని ఏ అంటాము. ఏ వచ్చి సెంచురీ కోడ్. సెంచురీ కోడ్ ఎలా ఉంటుంది? 2000కి 0. బి ఏంటి? ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ ఎంత? ఇయర్ -1, 24. ఇయర్ కోడ్ అంటే ఇయర్ -1. సో ఏ వచ్చేమో 0, బి వచ్చి 24, సి వచ్చేది ఇయర్ /4. లీప్ ఇయర్ 4 చేత భాగించాలి. 24ని 4 చేత భాగిస్తే ఎంత వస్తుంది? 6. అది సి అనమాట. మనకి ఏ ఏమో 0 వచ్చింది, బి ఏమో కాదు 24 వచ్చింది. 25 కదా రన్నింగ్ ఇయర్, 24 వచ్చింది. సి వచ్చి 6 వచ్చింది. ఇప్పుడు డి మంత్ కోడ్. మేకెంత? 1. తర్వాత డేట్. ఇవాళ డేట్ ఎంత? 12. ఈ మొత్తం కోడ్ ఎంత వస్తుందో? 43. మనం చేయింది ఏంటంటే, ఇయర్ కోడ్ రాసుకోలేదు కదా మనము. ఆ ఇయర్ కోడ్ వచ్చి ఇయర్ 2 కోడ్ 2. ఇయర్ కోడ్ 2. ఫస్ట్ ఏమో ఏ వచ్చి 0. కాదు అక్కడ సారీ, అది సి అవుతుంది. ఏ వచ్చేమో 0, బి వచ్చేమో ఇయర్ కోడ్, అది 2 అనమాట. నేను రాసి చూపిస్తాను అక్కడ.
ఫస్ట్ ఏ వచ్చి సెంచురీ, ఇది కూడా కాదు, నేను చెప్తాను 1925 పెడతాను, ఇది కూడా అన్నీ వచ్చేస్తాయి. 1925 మే 12 సెంచురీ కోడ్. మనకి లీరిక్స్ అని చెప్పండి, 400, 800, 1200, 1600, 2000 పోదు కదా, సో 1600 కదా, 0 ఇది ఏ అర్థమైందా? ఏ వచ్చి 0, బి వచ్చి ఇయర్ కోడ్, ఇది కూడా సెంచరీ కోడ్ 2 అనమాట. సెంచరీ కోడ్ 1, సెంచరీ కోడ్ 2. ఇంకా మీకు అర్థమయ్యి చెప్పాలంటే ఫస్ట్ ఇది 400 ఇయర్ కోడ్ పెట్టుకుందాం. 400 ఇయర్ కోడ్ 0, ఇప్పుడు ఈజీగా ఉంటుంది. 400 ఇయర్ కోడ్ 0, 400, 800, 1200, 1600 0. రెండోది సెంచరీ కోడ్. సెంచరీ కోడ్స్ 1900, 600, 1000 ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 into 5 15 వేసుకోవాలి. ఓకేనా? ప్రస్తుతానికి 15 వేసుకోండి. 3 ఇంకేం మిగిలింది? ఇయర్స్. ఇయర్స్ అంటే ఇయర్ -1 ఎంత అండి? 24. 4 డి. లీప్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 5 మంత్ మే కాబట్టి 1. తర్వాత ఎఫ్ డేట్ ఒకటి 12. ఈ మొత్తం కూడి 7 చేతి భావించాలి. 10,000, 39, 45, 47, 48, 58. 7 చేతి భావిస్తే 7, 8, 56, 2 ట్యూస్డే. ఎట్లంటే 0 సండే, 1 మండే, 2 ట్యూస్డే, 3 వెన్స్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే, 6 సాటర్డే. ఇంతవరకు చాలు. ఏమండి? లీప్ ఇయర్ అయితే, ఇచ్చింది లీప్ ఇయర్ అయితే మార్చి తర్వాత ఒకటి కలుపుకోవాలి. ఇచ్చిన నెల మార్చి తర్వాత అయితే ఒకటి కలుపుకొని వలెను. ఇప్పుడు 1925 లీప్ ఇయర్ కాదు కదా అవసరం, అది 24 అయితే కలుపుకోవాలి. లీప్ ఇయర్ అయితే ఒకటి కలుపుకోవాలి. 25 లీప్ ఇయర్ కాదు కానీ కలుపుకోవటం లేదు. అదే 1924 ఇచ్చుంటే మనం మేకి 2 వేసుకునేవాళ్ళం ఒకటి బదులు. అలా కాదు, మనకి ఇచ్చింది చూసుకో, అట్లా కాదు, మనకి ఇచ్చింది లీప్ ఇయర్ కాదు చూసుకోవాలి. మనకి ఇచ్చింది 24 అయితే మనము ఒకటి కాదండి, మనకి ఇచ్చింది లీప్ ఇయర్ అయితే సపోజ్ 1924 మే 12 అన్నారు. ఈ 1924 లీప్ ఇయర్ కదా, అప్పుడు మే కొడుకు ఒకటి కలుపుకోవాలి, మార్చి తర్వాత ఒకటి కలుపుకోవాలి. ఇచ్చింది లీప్ అయితే -1 కాదు, ఇచ్చినది. సరే సార్, అంతా వెళ్ళిపోయారు, ఇంకెవరు ఉన్నారు వచ్చేవాళ్ళు? వీళ్ళేనా అంతా? సరే, మనకు ఇప్పుడు వ్యస్తాక్షరి అనే దాని గురించి నేర్చుకుందాం. ఆ తర్వాత న్యస్తాక్షరి, అది అయిపోయిన తర్వాత విసర్గ సంధులు. వ్యస్తాక్షరి అనేది దాదాపు 3 రకాలు ఉన్నాయి. మొదటి రకము నేను 1974లో చూసింది, అది ఇప్పుడు ఎవ్వరూ చేయటం లేదు. ఆ వ్యస్తాక్షరి ఏంటంటే మనము ఒక అంశం ఇస్తాం. ఉదాహరణకి వసంత ఋతువు మీద పద్యం చెప్పండి, లేదా శ్రీరాముడి మీద పద్యం చెప్పండి, ఆంజనేయుడి మీద పద్యం చెప్పండి అనుకుంటారు. ఆ చెప్పే అతను తెలుగు అవధాని అయితే కంద పద్యం చెప్తాడు, ఒకవేళ సంస్కృతం వచ్చిన వాడైతే అనుష్ఠుపు చెప్తాడు. అతను ఏం చేస్తాడు, మనసులో ఆ పద్యాన్ని అల్లుకుంటాడు అప్పటికప్పుడే. అంటే మొత్తం పద్యాన్ని అల్లుకుంటాడు. అల్లుకున్న తర్వాత కంద పద్యంలో ఎన్ని గణాలు ఉంటాయి చెప్పండి? కంద పద్యంలో ఎన్ని గణాలు ఉంటాయి? 16 ఉంటాయి.
3, 5, 3, 5 16 గణాలు ఉంటాయి. ఓ 10 నిమిషాల తర్వాత అవధానిని ఏం అడుగుతారంటే, అయ్యా 5వ గణం చెప్పండి అంటారు. ఆయన రాసుకున్న పద్యం అని గుర్తుండాలి కదా, 5వ గణం చెబుతాడు. అలా ఇంకొంచెం సేపు తర్వాత 1వ గణం చెప్పండి అని అడుగుతారు. 16వ గణం చెప్పండి అంటారు. 9 చెప్పండి అంటారు. అంత అయిపోయిన తర్వాత మీ పద్యం ధారణ చేయండి మనం చెక్ చేసుకుంటాం కరెక్ట్గా చెప్పాడా లేదని. ఇది రేవూరి అనంత పద్మనాభ గారు చేశారు. నేను 1974లో నేను స్వయంగా చూశాను. ఆయన మారుతి మీద చెప్పాలంటే నమామి మారుతాత్మజం అదొక్కటే గుర్తుంది, 4వ పాదం. అక్కడేంటంటే 32 అక్షరాలు ఉంటాయి. వాళ్ళు అక్షరాలు అడుగుతారు, 9 అక్షరం చెప్పండి, 8 అక్షరం చెప్పండి, 11 చెప్పండి. అలా 32 చెప్పిన తర్వాత శ్లోకం చెప్పండి అంటారు. అదే కందపద్యం అయితే గణం చెప్పండి అంటారు. ఇది ఒక రకం. రెండవ రకం ఏంటంటే, మీరు ఒక పద్యాన్ని ప్రముఖ కవుల పద్యం కానీ మీరు రాసింది కానీ ఒక పద్యం రాసుకొని, పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4. ఒక్కొక్క పాదాన్ని 4 ముక్కలు చేస్తారు. మీకు నచ్చిన చోట కట్ చేస్తారు. అన్యాయం కట్ చేయరు, న్యాయంగా కట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా, నేనొక పూల మొక్క కూడా, నేనొక పువ్వు అని కట్ చేయరు, నేనొక కట్ చేస్తారు, పూల మొక్క కూడా కట్ చేస్తారు. అంత అన్యాయంగా నేనొక పువ్వు లా కూడా అట్లా చేయరు ఎవరు. నేనొక పూల మొక్క కడ అట్లా 4 ముక్కలు చేస్తారు. అప్పుడు మొత్తం ఎన్ని ముక్కలు అవుతాయి? 16 ముక్కలు అవుతాయి. ఇప్పుడు అవధానికి అయ్యా ఇది 5వ ముక్క అని 5 నెంబర్ చెప్పి ఆ ముక్క చెప్తారు. తర్వాత 1 నేనొక పూల ఇలా చెప్పి ఆ 16 కాగానే పద్యం చెప్పమంటారు. సాధారణంగా తెలిసిన పద్యం ఇస్తే మనకి ఐడియా వస్తుంది. కాబట్టి అటు చెప్పి ఇటు చెప్పి 1వ ముక్క లావొక్కింత అనగానే మన భరతస్వామి గారికి పద్యం అంతా అడక్క ముందు చెప్పేస్తాడు. ఇక మిగతా ముక్కలు చూసుకోరు. కానీ కొందరు తెలుగు ఏం చేస్తారంటే పద్యాన్ని మార్చేస్తారు. 3వ పదము 4వ పదము వాళ్ళ సొంత పదాలు పెట్టుకుంటారు. మన మైండ్లో ఏముంటుంది, ఆ పద్యమే కదా అని చెప్పేసి పట్టించుకోము. తీరా మనం ధారణ చేసినాక నేను చెప్పిన ఆ పదాలు చెప్పలేదండి అంటారు. దాని అర్థం ఏంటంటే, మనము అవతల వాడిని తేలికగా తీసుకోకుండా వాళ్ళు చెప్పిన పదాలు యథాతథంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను తిరుపతిలో చేశాను, నెల్లూరులో చేశాను. ఈ పద్ధతి రెండవ అవధానం నేను ఇదే చేశాను. మీకు నచ్చిన శార్దూలం కానీ మధ్యభం కానీ తీసుకొని 16 ముక్కలు చేసి ఆ నెంబరు ఆ పదం చెప్పండి. ఆ 16 చెప్పిన తర్వాత నేను పద్యం రిపీట్ చేయటం అనేది అప్పట్లో పద్ధతి. అది అప్పుడు చాలామంది చేశారు ఆ విధంగా. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ మంది చేయటం లేదు. ఇది తిరుపతి వెంకట కవులు చేశారు. వాళ్ళకి ఏం చేశారు, ఒక 20 జర్మనీ పదాలు, 5 ఉబేర్, 1 ఇది అలా 20 ఇచ్చి చివరిలో ఆ 20 వరుసగా చెప్పమన్నారు. తిరుపతి కవులు కాబట్టి చెప్పారు. ఇంకొకటి, తిరుపతి కవులకి ఒక శార్దులం ఇచ్చారు. ఎలా, 16 ముక్కలు చేశారు కదా, 16వ నెంబరు తక్సీర్ నమేరే ఉపర్ అన్నారు. 4 తస్మాన్ మయాయా శశి అన్నారు. తర్వాత 6 కాయకరితం అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ 16 చెప్పిన తర్వాత పద్యం చెప్పండి అన్నారు. అప్పుడు తిరుపతి కవులు చెప్పారు, యూఎం తత్ర సిడౌన్ తథాపి వెరీ వెల్ తస్మాత్ మయాయా శశి నో గోసార్ మదరాసు కాయకరితం హింగేందు బాగేందునం నింగత్పూరి సింగగూడ విడుదల్ నీ వాడనంటిన్ కదా కిస్తోంస్తేమై బోల్తుం అజిసును తక్సి నమేరే ఉపర్. ఇట్లా గుర్తుపెట్టుకొని శారదూలాన్ని తిరుపతి కవులు ధారణ చేశారు. కానీ ఇలాంటి వ్యస్తాక్షరి మనం ఇప్పుడు చేయటం లేదు. చేయగలిగితే మంచిది, మనం ప్రస్తుతానికి చేయటం లేదు. మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక తేటగీతనో ఆటవెలదనో లేదే ఒక ఉత్పలమాలను ఒక పాదం తీసుకొని ఆ పాదంలోని అక్షరాలు చెప్తున్నాం. ఎట్లంటే ఇందాక చెప్పుకున్నాం, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు, కా 1 లు 2 గు 3 ఇలా రాసుకుంటాము. కలుగ నేటికి 3 + 3 6, తల్లుల 9, కడుపు 12, చెడు 14 అక్షరాలు. సో అవధానికి ఏమిస్తారు, 14 టూ అంటారు. కొంచెం సేపు తర్వాత 3 గా అంటారు. తర్వాత 1 కా అంటారు. ఈ 16 చెప్పిన తర్వాత అవధానం చివర అవధాని
కలుగ నీటికి తల్లుల కడుపు చేయడం చెప్పేస్తారు. ఇది ఒక పద్ధతి. దీన్ని విస్తృతంగా ప్రచారంలో తీసుకొచ్చింది గరికపాటి నరసింహారావు గారు. దాదాపు ఆయన చేసిన అవధానాల్లో నాకు తెలిసి 80% ఈ వ్యస్తాక్షరులే చేశారు. ఆయన ప్రాబ్లం ఏంటంటే, అంటే ఆయన ప్రాబ్లం కాదు, ఆయనకి ఇచ్చేవాళ్ళ సమస్య ఎలా ఉంటుందంటే, ఆయనకి ఎలా ఇచ్చారు, ఎల్లుక్క కల్లుకు చిల్లుక్క కెల్లక్క ఎల్లుక్క అల్లిగా అని ఇచ్చారు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎందుకంటే ఆ లాలు లూలు ఎన్నిసార్లు వచ్చాయి? ఇక్కడ లా, ఇక్కడ లు, ఇక్కడ లా, ఎంత ఏళ్ళు పెట్టుకున్నా కానీ చివరికి ఎలా చెప్పాలి? ఎల్లుక్క కలుగు చిల్లుక కెల్లక ఎల్లుక అలిగే. అట్లాగే మహామహా అవధాని, సంస్కృతాంధ్ర విద్వాంసులు, పూజనీయులు మాచిరాజు శివరాజు గారికి, శివరామరాజు ఆ మహోదయులకు ఇచ్చిన వ్యస్తాక్షరి ఏంటి తెలుసా? కాకికి కాకికి కాకీక కోక కాక కాకికి కోకేలా. చాలా బాగుంటుంది. కానీ అవధానంలో ఆ పదాలు ఇచ్చినప్పుడు అన్ని కాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు? కాకికి కాకీక కోక కాక కాకికి కోకేలా అని ఇచ్చారు. సో ఇలాంటి వాటిని, అలాగే గరికపాటి గారికి ఇంకొకటి ఇచ్చారు, గల్లు గల్లున గుండె జల్లున పిల్ల ఈడు తురుళ్ళు పడ్డది అని. ఇలాంటి వాటిని మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మేబీ ఈ కారణం వల్ల ఈనాటి అవధానంలో చాలామంది వ్యస్తాక్షరిని పక్కన పెట్టేశారు. అయితే మా కాలంలో నేను చేస్తున్న వ్యస్తాక్షరి ఇంకొకటి ఉంది. అది మేము గణిత ప్రియులం కాబట్టి వారగణితం ఎలా చేస్తున్నామో, నేను వ్యస్తాక్షరికి కూడాను ఒక గణిత ప్రక్రియ లాంటిది చేసామన్నమాట. అది ఎలా అంటే, ఒక 20 అంకెలు రాసుకుంటారు మీరు. మీకు ఉదాహరణ ఇస్తాను. 9, 3, 1, 5 ఈ 4 అంకెలు చెప్పేస్తారు. ఇంకొంచెం సేపు తర్వాత 3, 6, 6, 9 అంటారు. ఇంకొక 10 నిమిషాల తర్వాత 2, 5, 4, 7. ఆ తర్వాత 0, 4, 2, 8. ఇంకా 10 నిమిషాల తర్వాత 6, 9, 8, 2 ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది అవదానికి. అయ్యా 12 అంకె ఎంత అంటారు, 2 అంకెకి 3 అంకె కూడండి అంటారు, 9 అంకెలు 4 అంకె తీసేయండి అంటారు, 16 అంకెకి 1 అంకెని డివైడ్ చేయండి అంటారు. అంటే అంకె స్థానాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ముందు నుంచి చివరకు, చివరి నుంచి ముందుకి చెప్పమంటారు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. నేను 1-2 సార్లు చేశాను అవధానాల్లో. కానీ కష్టమైనది కానే కాదు. కాకుంటే 4+3 7 అని చెప్పగలిగి ఉండాలి. అలా చెప్పలేని వాడు అంకెల వరుసగా చెప్పుకుంటూ పోతాడు. అలా కూడికలు తీసేవదలు చేయని వాడు చాలా సులభంగా మొదటి నుంచి చివరకు, చివరి నుంచి మొదటికి ఒప్పచెప్పేస్తాడు. ఓకేనా? ఇది కష్టమైన ప్రక్రియ మాత్రం కానే కాదు. చూసే వాళ్ళకి ఆ మ్యాజిక్ లాగా అనిపిస్తుందే కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే కష్టం కానే కాదు. ముందు నుంచి చివరకు, చివరి నుంచి ముందుకు చెప్పొచ్చు. చేస్తే మా ఎవరన్నా సాహిత్ చేయగలడు. ఎందుకంటే గణిత విద్యార్థి కాబట్టి. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక భయంకరమైన అక్రమమైన కథ అల్లుకోవాలి. అంతే వాళ్ళు చేయాల్సింది. మేము చాలా కథలు అల్లుకున్నాం, గుర్తుంది కదా, చాలా కథలు అల్లుకున్నాం. నిన్న మన ఉమామహేశ్వర అవధానం చేసేటప్పుడు నేను సాహిత్యకు అక్కడ కూర్చొని వింటూ ఆ అవధాన 4 పద్యం ఎలా ధారణ చేయాలో మాకు నచ్చిన పద్ధతిలో కథలు అల్లుకున్నాం అన్నమాట కదా. కాబట్టి ఎందుకంటే ఒక కథ అల్లుకుంటే అది గుర్తుండదు. ఆ కథ ఇప్పుడు ఏంటి చెప్తాను, మీరు రాసుకోండి. ఇది నా పద్ధతి, మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రాక్టీస్ చేసే పద్ధతి. మీకు నచ్చకపోతే మీ పద్ధతి మీరు తయారు చేసుకోవచ్చు. ఎవరి పద్ధతి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే వీడి శాస్త్రం అంటే ఏమి లేదు. ప్రతి ఒక్క అవధాని తనకు నచ్చినట్టు తయారు చేసుకుంటాడు. నేను నాకు నచ్చినట్టు తయారు చేసుకున్నాను, అంతే. నేనేం చేశానంటే ఒక్కొక్క అంకెకి ఒక అక్షరం ఇచ్చుకున్నాను. అంటే కన్వర్షన్ అంటారే,
డీకోడింగ్ చేసుకున్నాను. అంతే, సింపుల్, చాలా సింపుల్ చెప్తున్నాను. మన అవధాని వస్తే కంటిన్యూ చేద్దాం. రాసుకోండి, తర్వాత చెప్తా. సున్నా, ఈ సున్నకు అచ్చు, ఏ అచ్చు అయినా సరే ఆ నుంచి చౌదాకా అచ్చు, లేదా యా, హా, టా, టా, డా, డా ఈ అక్షరం తీసుకోవచ్చు, మన ఇష్టం. యా, హా, యా కానీ హా కానీ, యా కానీ హా, అచ్చు సాహిత్. సున్నాకు వచ్చి అచ్చు కానీ ఎనీ అచ్చు, ఎనీ ఓవెల్ ఆర్ యా ఆర్ హా ఆర్ టాటా డాఢా. యా యముడులో యా, హంసలో హా, టాటా డాఢా, ఏది ఎనీథింగ్ మన నచ్చిన అక్షరం పెట్టుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. 1 తాథా దాధా, 2 నా, నందిలో నా, 3 మా, మరీచికలో మా, మస్తిష్కంలో మా, 4 రా, రత్నములో రా, రథములో రా, 5 లా, లక్షణలో లా, లక్ష్మణుడులో లా, 6 చాచా జాఝా శాశాస, 7 కాకా గాఘా, 8 వా, 9 పాపా బాబా. ఇప్పుడు మరలా మీకు చెప్తున్నాను, మీకు ఈ ఆర్డర్ నచ్చకపోతే మీకు నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు, నచ్చిన అక్షరాలు పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు, మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. నేను ఇలా ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఇలా చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను 9, 3 చెప్పాను. 9, 3, 9, 3, 9 అంటే పా, 3 అంటే మా, పాము అని రాసుకున్నాను నేను. 9, 3 అంటే పాము. మనం ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు పాము నచ్చకపోతే ఇంకో పదం పెట్టుకోండి, పాతోటి మాతోటి మీకు నచ్చిన పదం తయారు చేసుకోండి. ఇప్పుడు నాకు కథ స్టార్ట్ అయిపోతుంది. ఒక పెద్ద పాము నాకు ఎదురు వచ్చేసింది మా ఇంట్లో. నేను మా ఊరిలో ఉన్నాను, మా ఇంటి విలేజ్ కాబట్టి పాములు వస్తూ ఉంటాయి. సో మా ఇంటికి ఒక పాము వచ్చేసింది. అయిపోయిందా? నెక్స్ట్ 1, 5, 1, 5, 1 తా 5 లా, తేలు. మేము పాముని దూరంగా నాకు లాగు పొడి కత్తి తీసుకొని ముక్క చేయగానే ఆ ముక్కల్ని తేలుగా మారిపోయాయి కదా. విచిత్రంగా ఉండాలి కదా, మామూలుగా ఉండకూడదు. ఇప్పుడు ఏమైపోయింది, పాము ఏమైపోయింది, తేలు అయిపోయింది. ఇప్పుడు పాము అనగానే మనకేం గుర్తుంటుంది? 9, 3, తేలు అనగానే 1, 5 బాగుంది. ఇప్పుడు తేళ్ళని ఏమి చేసినవి, మా నులక మంచం మీద ఎక్కేసాయి. మా ఊరిలో నులక మంచం అంటే తెలుసా? కుసిహ అంటారు, కుసిమంచ హా అంటారు సంస్కృతంలో. ఆ నులక మంచం స్పెషాలిటీ అంటే నల్లులు ఉంటాయి, దాని గొప్పతనం. నల్లులు ఎక్కడ ఉండవు. శివుడు అద్రిని శయనించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుండు అవిరలముకు శేషునిపై పవళించుట, నల్లి బాధ పడలేక సుమి అన్నారు. ఆ నల్లులు ఎక్కడ ఉంటాయి? మా సాధారణంగా నులక మంచాల మీద ఉంటాయి. సరే, అది పక్కన పెట్టి ఆ తేలు ఎక్కడ పోయింది? నెక్స్ట్ నెంబర్ ఎంత? 3, 6. 9, 3, 1, 5, 3, 6. 3, 6 అంటే మంచం. ఈ తేళ్ళు మొత్తం మంచం మీద ఎక్కేసాయి. తేళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మంచం మీద ఉన్నాయి. తర్వాత నెంబర్ ఎంత? 6, 9. విలేజెస్లో తేళ్ళని దేంతో కొడతారు తెలుసా? చెప్పుతో కొడతారు. చెప్పుతో తొక్కేస్తారు లేదా కొడతారు విలేజెస్లో. ఆ తేలు పోతూ ఉంటే కొడుతుంది కదా, కాబట్టి టప్పని తొక్కేస్తారు చెప్పుకోలతోటి. కాబట్టి ఆ తేలుని దేంతో తొక్కుతాం మనము? చెప్పు. నెంబర్ ఎంత చెప్పుకి? 6, 9. సరిపోయిందా? ఇప్పుడు చెప్పండి కదా. పాము ఏమైపోయింది? తేలు అయిపోయింది. తేళ్ళు ఎక్కెక్కాయి? మంచం ఎక్కాయి. ఆ తేలని దేంతో కొట్టాం మనము? చెప్పు కొట్టాం. నెక్స్ట్ నెంబరు 2, 5. 2, 5. ఇప్పుడు మనం చెప్పుతో కొట్టగానే ఆ తేళ్ళు ఏమైపోయాయి? తప్పించుకోవడానికి నల్లుగా మారిపోయాయి, చిన్న నల్లుగా మారిపోయాయి. మరి దాముకున్నాయి. ఆ నులక ఉంటుంది కదా, ఆ నులక సందులో పోయి దాముకున్నాయి తేళ్ళన్నీ. కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఎంత? నల్లి.
నెక్స్ట్ నెంబరు నల్లి. మనం వదిలిపెట్టామా, చావు కొట్టాం, అన్నిటినీ కర్ర తీసుకొని టక్ కొట్టాం. అప్పుడు నల్లులు పొట్టలో ఏముంటుంది? రక్తం. నెక్స్ట్ నెంబర్ ఎంత? 47. రక్తం. 7 కా, 4 రా, రా ప్లస్ కా మనం ఏదైనా తయారు చేసుకోవచ్చు. రక్తం. 47 రక్తం. ఆ నల్లుల నుంచి ఏం పారింది? రక్తం పారింది. అయితే నెక్స్ట్ నెంబర్ ఎంత? 04. 0 అంటే అచ్చని చెప్పాను, 4 అంటే రా చెప్పాను. ఏరు. ఆ రక్తం ఏరై పారిపోయింది. రక్తం ఏమైంది? ఏరై పారిపోయింది. ఏరు. నెక్స్ట్ నెంబర్ ఎంత? 28. నావా. మరి ఏట్లేం చేస్తాం మనము? నావెక్కి ప్రయాణం చేస్తాం. ఏరు నీళ్ళు కాబట్టి నావలో ఉన్నాం మనం. ఇప్పుడు నావెక్కేసాము. ఆ తర్వాత నెంబరు 6, 9. ఆ నావలోకి ఇప్పుడు ఏరు కదా, ఆ చేపల మొత్తం ఎగురుకుంటూ నావలో గుద్దు మనం వచ్చామని చెప్పేసి చేపలు దూకే దాంట్లోకి, నావలోకి. చేప. 6, 9 చేప. ఆ చేపలు ఎలా దూకాయి? చేపలు పడుతుంటే ఎలా ఉంది? 8, 2 వాన. వానలాగా పడ్డాయి ఆ చేపలు, వానలాగా పడ్డాయి. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ పాము చూడకుండా చెప్పాలి. తేలు, మంచం, చెప్పు, నల్లి, రక్తం, ఏరు, నావ, చేప, వాన. అయిపోయింది కదా. ఇప్పుడు డీకోడ్ చేయలేమా? నెంబర్ చెప్పలేమా? 2 భాగాలు చేసుకున్నామంటే మనం ఎట్లా చేసుకుంటాము? పాము, తేలు ఒక సెట్, మంచు, చెప్పు ఒక చెప్పు, నల్లి, రక్తం, ఏరు, నావ, చేప, వాన. ఇప్పుడు ఎవరైనా కానీ దీంట్లో 20 అక్షరం చెప్పమంటే చివరి వాన మనకు తెలుసు కదా. నా అంటే ఎంత? 2 అని తెలుసు కదా. 2 చెప్పేస్తాంగా. వెనక నుంచి చెప్పమంటే వాన 2, 9. దాని ముందు చేప. చేప అంటే 9, 6. దానికి ముందు నావ 2, 7. దానికి ముందు ఏరు 4, 0. దాని ముందు రక్తం కా అంటే 7, రా అంటే 4. దాని ముందు నల్లి, లా అంటే 5, నా అంటే 7. అలా డీకోడ్ చేసుకుంటూ పోవడమే కదా. ముందు నుంచి వెనక్కి చెప్పొచ్చు, వెనక నుంచి ముందుకు చెప్పొచ్చు. 12 అక్షరం అడిగాడు. 12 ఎంత? 2 అంటే 6 స్టెప్ అనమాట. 6 పాము, తేలు, మంచం, చెప్పు, నల్లి, రక్తం. 6 రా అంటే 4. కొంచెం ప్రాక్టీస్ మీద ఇవి మనం చెప్పవచ్చు. ఇది నేను 2వ విధానంలో చేశాను. ఇప్పుడు ఎక్కువ మంది చేయటం లేదు. ఇది ఒక పద్ధతి. ఇంకా అరగంట టైం ఉంది. సరే, వ్యస్తాక్షరి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము న్యస్తాక్షరి. న్యస్తాక్షరి అనేది అవధానులందరూ చాలా హాయిగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే చిన్నపాటి మెలకువలు చెప్పుకుందాము. మీరు కూడా ఒక న్యస్తాక్షరి చేస్తే చాలా సంతోషిస్తాను. ఇచ్చే ముందు, ఇంతకుముందు మన నరాల రామారెడ్డి గారి పద్యాలు విన్నాము. నాకు నచ్చిన, ఎంతోమంది మెచ్చిన ఒక ఉత్తమ శ్రేణి అవధాని నరాల రామారెడ్డి గారు. ఆయన ఆసువులో కూడా ఒక అద్భుతమైన భావ చిత్రీకరణ చిత్రిస్తాడు. చాలా చాలా బాగుంటుంది. మంజుల మాధురీ కుసుమ మాలిక అట్లా ఆ పద్యాలు అలా వెళ్ళిపోతుంటాయి. అయితే అతనికి ఇచ్చింది ఏంటంటే 1వ పాదము 10వ అక్షరం కా. మీరు రాసుకోవచ్చు, మీరు ఎవరైనా చెప్పవచ్చు. చాలా సింపుల్ పద్యం ఇది. 1వ పాదము 10వ అక్షరం కా. 2వ పాదము 2వ అక్షరం లా. 3వ పాదము 14 అక్షరం సా. సాకు దీర్ఘం సా. సాహిత్యంలో సా, సాహిత్యంలో సా. 4వ పాదము 8వ అక్షరం పా, పద్యములో పా. దీనితో ఒక నెలవంకని చెప్పమన్నారు. 8వ అక్షరం పా. ఒక నెలవంక మీద చెప్పన్నారు. కాల సాప కా 10 కా 2 లా 14 సా 8 పా. వరుసగా నెలవంక మీద చెప్పన్నారు. ఇది కష్టమైన పద్యం కానీ కాదు. ఎందుకంటే దీంట్లో కష్టమైన న్యస్తాక్షరాలు ఏమీ లేవు. కానీ ఒక అందమైన పద్యం చెప్పగలమా లేదనే విషయం. మన నరాల రామిరెడ్డి గారు ఒక నెలవంకని ఆసువుగా, అందులో న్యస్తాక్షరి అంటే ఖచ్చితంగా ఆసువే. ఇంట్లో కూర్చొని రాసుకోవడం కుదరదు. ప్రార్థనా శ్లోకాలను రాసుకొని వస్తాం. కానీ మన అప్పటికప్పుడు న్యస్తాక్షరాలు ఎవరు
ప్రిపేర్ అయ్యి రావడానికి కుదరదు. కలువల నీలి కన్నులకు కాటుక దిద్దిడి వన్నెకాడు, కలువల నీలి కన్నులకు కాటుక దిద్దిడి వన్నెగాడు, కురన్నెల తనరారు నింగి అను నీరజల్లోచన వక్రవీణ. ఆకాశమనే ఒక స్త్రీకి అది ఒక అందమైన వీణట. తర్వాత చుక్కల జవరాండ్రు సాగు నవకల్పక సారలతాంత నావా. ఇప్పుడు నావని చెప్పుకున్నాము, అదొక అందం వంక తిరిగి నావట. అది ఎవరికది? చుక్కల జవరాండ్రుకు. వెన్నెల వెదజల్లి పాపవలే నిండుగా నవ్వెను మేఘడోలికన్. ఆకాశం ఉయ్యాల్లో ఈ చందమామ హాయిగా నవ్విందట. ఇది పద్యం అంటే. అందుకు మీకు ఈ ఉదాహరణ ఇచ్చాను. సరే, ఇదే నరాల రామరెడ్డి గారు ఒక కంద పద్యంలో న్యస్తాక్షరి చేశారు. ఎలా చేశారు చూడండి. 1వ పాదము 5వ అక్షరం క్వా. ఆయన ఎక్కడ పెట్టుకుంటాడు ఆయన ఇష్టం. 1వ పాదము 5వ అక్షరం క్వా. గణాలు ఉండవు కదా, కందానికి గణాలు ఉండవు, ఆయన ఇష్టం. 5వ అక్షరం క్వా. 2వ పాదము 6వ అక్షరం సా. 3వ పాదము 3వ అక్షరం వి, విజయ్ కుమార్లో వి. 4వ పాదము 8వ అక్షరము హ, హయగ్రీవుల్లో హ. ఆయన పద్యం వినండి. మంజుల నిక్వాణమ్ములు రంజిత మానస వసంత రాగమ్ములు హృద్భంజక విప్లవ రవములు రంజించును స్నేహమోహ రక్తము వేడిన్. అంటే ఎంత అందంగా పద్యాలు చెప్పవచ్చో చెప్పడం కోసమే ఇది. సరే, ఇప్పుడు ఏమనుకుంటారు? సరే, నరాల రామరెడ్డి గారంటే ఈ మధుర కవిత్వం చెప్తాడు, క్లిష్ట ప్రాసిస్తే ఏం చేస్తాడు అని. సరే, ఇది కూడా స్టార్ట్ అయింది. 1వ పాదము 6వ అక్షరము క. ఇది కొంచెము విశేషమైన పద్యం. 1వ పాదము 6వ అక్షరం క. 2వ పాదము 9వ అక్షరం వి, విజయ్ కుమార్లో వి. 3వ పాదము 1వ అక్షరం బ్రా. గుర్తుపెట్టుకోండి, బ్రాతో మొదలు పెట్టాలి. బ్రాతో పదాలు తక్కువ ఎన్ని ఉంటాయి చెప్పండి? బ్రాతోటి బ్రా, ఫస్ట్ అక్షరం బ్రా. ఎన్ని పదాలు ఉంటాయి? కాదు, మొదటి అక్షరం స్టార్టింగ్ బ్రా కదా, కాదు. ఇతను 3వ పాదములో 1 అక్షరం బ్రా అన్నాడు, 4వ పాదంలో 2 అక్షరం హమా అన్నాడు. అంటే ప్రాస హమా అయింది. బ్రహ్మ చేయాలి, వేరే మార్గం లేదు. అంటే 4 పాదాలు హమా పెట్టుకోవాల్సిందేగా. 3వ పాదములో 1వ అక్షరం బ్రా అన్నాడు, 4వ పాదంలో 2 అక్షరం హమా అన్నాడు. హాకు మావత్తు హమా, బ్రహ్మలో హమా. ఇప్పుడు చూడండి, బ్రహ్మ ఇప్పుడు జిహ్మిత తారక ప్రణయ జిత్వరమై తగు వ్యంగ్య దృష్టితో బ్రహ్మ వరింపా. తిక్కన మీద వ్యాస కవి భారత కావ్యము తెంగు చేసే. ఎవరు? ఆ బ్రహ్మ జగమ్మునే గెలిచి రమ్య జగత్తును నిల్పు ఆ కవి బ్రహ్మను తిక్వయజ్జు కవివర్యుని గొల్చెద కావ్యసిద్ధికై. బ్రహ్మదేవుని యొక్క సృష్టిని గెలిచిన వాడు మా ఎవరు? తిక్కన మహాకవి అన్నాడు. బ్రహ్మదేవుని యొక్క సృష్టిని కవి ఎలా గెలుస్తాడు? ఎవరు చెప్పగలరా? బ్రహ్మదేవుని యొక్క సృష్టిని తిక్కన గెలిచాడట. ఇతను ఏం చేస్తున్నాడు? కావ్యప్రకాశంలోని మొట్టమొదటి శ్లోకానికి అనువాదం చేస్తున్నాడు. ఆ పదం కావ్యప్రకాశంలో కవి యొక్క గొప్పతనాన్ని చెబుతూ మమ్మరుడు అంటాడు, నియతికృత నియమరహితాం హ్లాదైకమయీం అనన్యపరతంత్రాం నవరసరుచిరాం నిర్మితిం ఆ దదధి భారతీ కవేర్జయతి. ఏం చెప్తున్నాడు? బ్రహ్మదేవుడు అంట సృష్టి చేస్తే 2 రకాలుగా చేస్తారట. ఒకటి ఏంటిది? అతని యొక్క పూర్వజన్మ యొక్క ఏదైతే ఉందో దాని ప్రకారమే చేస్తారట. అంటే తన యొక్క గొప్పతనం ఏమి ఉండదు బ్రహ్మది. ఎలా చేయాలో అలాగే చేస్తాడు. ఆయన పూర్వజన్మ పాపం చేసుకుంటే పాపిగా సృష్టిస్తాడు, పుణ్యం చేసుకుంటే పుణ్యంగా సృష్టిస్తాడు. బ్రహ్మదేవుడి గొప్పతనం ఏముంది? అట్లాగే హ్లాదైకమయీ బ్రహ్మదేవుని సృష్టిలో 3 ఉంటాయట. ఏంటి ఆ 3? ఏమేంటి అంటే సుఖము, దుఃఖము, మోహము అని. అంటే సుఖము, దుఃఖమోహం అనేది సత్వము, తమస్సు, రజస్సు ఉంటాయట.
ఇంకా బ్రహ్మదేవుడి దాంట్లో ఏముంటాయి? ఒకే ఒక షడ్రుసులు ఉంటాయట, 6 రుచులు ఉంటాయట. అయితే మన కవి చేసే దాంట్లో ఈ బాధలు మొత్తం ఉంటాయట. కవి చేసే దాంట్లో ఒక నీతి అంటూ ఉండదు. తనకు నచ్చినట్టు స్వేచ్ఛగా కవిత్వం చెప్పుకుంటాడు. ఆనందం అనే రసం మాత్రమే ఉంటుంది ఆయన దాంట్లో. అట్లాగే ఆయన భారతీ కవి అనేవాడు బ్రహ్మ యొక్క ఏ ఏ లక్షణాలు ఉన్నాయో వాటన్నింటికి వ్యతిరేకంగా ఒక మహాసృష్టి చేస్తాడు అని చెప్పేసి మనకు కావ్య ప్రకాశం శ్లోకం ఉంది, అది చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మ కవిత్వ కంటే, బ్రహ్మ సృష్టి కంటే గొప్పగా సృష్టి చేసిన మా కవి బ్రహ్మ నన్నయ్య తిక్కనకు నమస్కారము అంటున్నాడు. సరే, మనము ఇంకొకటి చూద్దాము. ఎందుకంటే చాలా సులభం అనిపిస్తుంది, న్యస్తాక్షరి అంత సులభం కాదని చెప్పడానికి ఇది ఇంకొక ఉదాహరణ. 1వ పాదము 1వ అక్షరం ఊ, 1వ పాదము 1వ అక్షరము ఊ, ఊలో ఊ, ఉపకారంలో ఊ. ఇప్పుడు చూడండి, 2వ పాదము 2వ అక్షరం దియో, ఉద్యోగంలో దియో. ఇప్పుడు చూడండి దియోపరాస. 3వ పాదము 3వ అక్షరం గా, ఇప్పుడు దియోపక్రమంలో గా రావాలి, అప్పుడు దియోగా రావాలి. 4వ పాదంలో 4వ అక్షరం ము. మన అవధాన సభ ఏర్పాట్ల మీద ఇంత క్లిష్టమైన న్యస్తాక్షరి చేసిన విద్వన్ రాజమరాళ, శతావధాన మరాళ, మన ఆముదాల మురళి గారు పూరించారు దీన్ని. ఉద్యోతిలు వైపశ్చిత సద్యోగము చారు పుష్ప సమలంకృతమై విద్యాగము జ్ఞానార్థులు నుజ్జముకు సభను తీర్చి యోచించిరిగా. సింపుల్ చెప్పాడు, కానీ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. అట్లాగే అవధాన మురళి గారు గౌరీ కళ్యాణం మీద మత్త కోకిలు చెప్పారు. అదే మద్దూరి రామ్మూర్తి గారు వెంకటేశ్వర స్థుతి ఎందుకు చెప్పారంటే ఈ పద్యాలన్నీ చాలా మధురంగా, మృదువుగా, భావయుక్తంగా నడుస్తాయన్నమాట. అట్లాగే భార్య మీద మద్దూరి చెప్పిన ఒక ఉదాహరణ ఇస్తాను. ఒకటి వే, వేసవిలో వే, 1వ పాదము 1వ అక్షరం వే, 2వ పాదము 2 అక్షరం సి, 3వ పాదము 20 లా, 4వ పాదము 3వ అక్షరం గా. ఆయన చూడండి, వేసవి కాలముందు ఎసగా వీచడి చల్లటి పిల్లగాలిలా పూసిన జాజింబలులకు మోద మొసంగు పరిమళముల వ్రాసిడి వృజ్యపద్యముల భాసిలు ఆ మధురాక్షరముల వాసిక నిల్చు ఊపిరియే భార్య త్రిమూర్తుల సాక్షిగా కవి. ఇలా ఇక మాచిరాజు గారివి, గరికపాటి గారివి ఒక్కటి చెప్తాను. గరికపాటి గారు అవధానం చేస్తున్నప్పుడు మన భరశర్మ లాంటి వాళ్ళు లేకపోతే ఎవరో, అయ్యా నేను 4 పాదాలకి నేను న్యస్తాక్షరి ఇవ్వను, మీ ఇష్టం, ఒక్క పాదానికి ఒక్క అక్షరమే ఇస్తాను, మొదటి పాదము మొదటి అక్షరం ఇస్తాను, 2వ పాదంలో ఇవ్వను, 3వ పాదంలో ఇవ్వను, 4వ పాదం ఇవ్వను అని అదేమిచ్చారు, దోహు అంతే. మొదటి పాదము మొదటి అక్షరం దోహు. ఇప్పుడు చూడండి విసర్గతోటి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ప్రతి పాదంలో విసర్గ వేసుకోవాలి, దాని దగ్గర ఎతులు వేసుకోవాలి, దాని దగ్గర పదబంధాలు చూసుకోవాలి. ఎంత కష్టమంటే దోహ్ మరి శార్దూలం చెప్పాలి. దోహ్ కార్యం ఇది కాదు గెలుచుటకు వాస్తోష్పత్యములు కావలెన్ గిహ్ కేళిన్ గెలువంగ ముందుగానే ఫిక్సింగుల్ ధరా చెల్లునే. అయ్యా నీ అష్టావధానము మ్యాచ్ ఫిక్సింగ్ అని అడిగారు, కాదని చెప్తున్నాడు. నాకేం కర్మ అంటున్నాడు ఆయన. పూహు కాంతారము వెన్నెలల్ కురియగా, పూహు కాంతారము వెన్నెలల్ కురియగా పూర్ణంబు కాదా సురాత్ ఇదేంటిది తిహ కంజంబులు పద్య సంపదలు సంపాదింతు సురాప కంజంబులు పద్య సంతతులు సంపాదింతు మా డబ్బుతో. ఇక్కడ వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10వ అక్షరము ఉత్పలమాల క్షమా అంటాడు. ఈ క్షమాకు ముందు ఏమవుతుంది చెప్పండి, క్షమాకు ముందు గురువు అవుతుంది. కానీ మనకు భరణ
9వ అక్షరం లఘు ఉండాలి. అది ఎగ్జాక్ట్లీ అది మర్చిపోకూడదు అనమాట. మనం మరచిపోయి సమాసం వేసుకున్నామంటే ఆరిపోతాం. మన సివి సుబ్బన్న గారు ఆయన ఇంకొక అవధాన పితామహుడు. ప్రతి పాదానికి 2 నిస్తాక్షులు ఇస్తారు ఆయనకి. ఒకటెవరు ఆయన ఒకటి తీసుకోడు. 1వ పాదములో 5 అక్షరం కా, 9వ అక్షరం జా, అట్ట ప్రతి పాదంలో 2 తీసుకుంటాడు ఆయన. ఒకటి తీసుకోడు. ఒకటి తీసుకోండి, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అంటాడు. మీకు ఎలా కనిపిస్తున్నాను 2 చేయలేనా అంటాడు. కాబట్టి ఒక్కొక్క పాదాన్ని 2 ఇవ్వండి అంటాడు. ఎవరో ఒక ఆయన 10వ అక్షరం ఆ ఉండాలి, అలా ఆ ఎడాగము చేయకూడదు, నొగాగము చేయకూడదు అన్నారు. వచ్చే ఉండాలి అన్నారు. అట్లా చెప్పేవాళ్ళు ఇక్కడ మనకి ఒకరిద్దరే ఉన్నారు. ఇది 2-3 ఉన్నారులే. మన సాహిత్య చేయగలడు, లేకపోతే ఉమామహేశ్వరు చేయగలడు, భరతశర్మ. అంటే ఎవరైతే విసర్గ సంధి వచ్చో వాళ్ళు చేయగలరు. అందుకని ఒక్క 15 నిమిషాలు మీకు విసర్గ సంధి బేసిక్స్ చెప్తాను. మనకు 15 నిమిషాలే, ఎంత అయితే అంతే. ఇప్పుడు విసర్గ సంధి మొత్తము 15 నిమిషాలంటే సరే. విసర్గ సంధి అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ విసర్గ సంధి? ఇప్పుడు మనహ ప్లస్ హరము, మనోహరము, ఇదే సంధి. మనహ ప్లస్ హరము, మనోహరము. మనః ప్లస్ హరము, మనోహరము, ఏ సంధి? ఏ సంధి కాదు. ఇంకా చెప్పండి మీరు విసర్గ సంధి లేదన్నా. నభ ప్లస్ అగ్రము, నభోగ్రము, ఇది కూడా విసర్గ సంధి కాదు. దురదృష్టం ఏంటంటే తెలుగులాగా సంస్కృతంలో సంధులు చేయడానికి వీల్లేదు. ఒక పెద్ద ఆయన పాణినిని కొన్ని కట్టుబాట్లు పెట్టి నేను చెప్పినట్టే మీరంతా వినాలి అన్నాడు. దురదృష్టం ఏంటంటే అందరూ వింటూ మొదలుపెట్టారు. నువ్వెవరు చెప్పడానికి అంటం లేదు ఆయన్ని. ఎంత దురదృష్టం అంటే భగవద్గీతలోకి పోయి ఈ శ్రీకృష్ణుడు పాణిని ప్రకారం ఎందుకు రాయలేదు అంటున్నారు. భగవద్గీత శ్రీకృష్ణుడు ఎప్పుడు చెప్పాడు, పాణిని వ్యాకరణం ఎప్పుడు చెప్పాడు? అయినా సరే మనకేమనుకుంటున్నాము, శ్రీకృష్ణుడు తప్పెందుకు చేశాడు, భగవద్గీత ఇన్ని తప్పులు ఏంటి, పాణిని ప్రకారం అంటే మనకు పాణిని అంత నచ్చాడు అనమాట జనాలకు. సరే అది పక్కన పెడదాం. విసర్గ సంధికి ఒక కొండ గుర్తు ఏంటంటే రాసుకొని కావాలంటే, విసర్గం పక్కన కాక పాప ఉంటే విసర్గ సంధి అంటారు, లేకపోతే అనరు. విసర్గ తర్వాత క ఖ ప ఫ ఈ 4 వస్తేనే విసర్గ సంధి అంటారు, లేకపోతే అనరు. కాక పాప ఈ 4 అక్షరాలు వస్తేనే విసర్గ సంధి అంటారు, లేకపోతే అనరు. ఏమండి అట్లా కాదు, అంతే. పరపదంలో మొదటి అక్షరం కరెక్ట్. విసర్గ తర్వాత పరపదములో మొదటి అక్షరము కా కానీ ఖా కానీ పా కానీ పా కానీ ఉంటే దానిని విసర్గ సంధి అంటారు, లేకపోతే అనరు. మరి ఇంకేమంటారయ్యా అంటే స్వాది సంధి అంటారు. విసర్గ సంధి కాకపోతే దానిని స్వాది సంధి అంటారు. స్వాది, సు ప్లస్ ఆది స్వాది. ఈ సు ఏంటి? తెలుగులో డూ మూవులు అంటాం కదా, అట్లాగే సంస్కృతంలో సు ఔజస్ మౌట్సెస్ అంటారు. ఆ సు అనమాట. అది సు ప్లస్ ఆది, సూతో మొదలైన పదాలతో చేసే సంధిని స్వాది సంధి అంటారు. అది స్వాది సంధి. చెప్పాను కదా, కాక పాప లేకపోతే విసర్గ సంధులన్నీ స్వాది సంధులే. రివర్స్లో విసర్గం తర్వాత కాక పాప ఉందా? ఉంటే ఏంటి? విసర్గం ఉంటే విసర్గ సంధి. కాక పాప ఉంటే విసర్గ సంధి. లేకపోతే మన సాహిత్యం ఏం చేస్తాడు, ఫ్లో చార్ట్లో ఇఫ్ నాట్ గో డౌన్ అంటాడు. ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోతున్నాడు ఫ్లో చార్ట్లో. అప్పుడు ఏమైపోతుంది? అది స్వాది సంధి అయిపోతుంది. అంతేనా? సరే, ఇక్కడ మన ఫ్లో చార్ట్తో పని లేదు, కానీ ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. మరి కాకా పాపాలు అయితే ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే, విసర్గకు ముందు ఏ అక్షరం ఉన్నా సరే, వింటున్నారా? విసర్గ ముందు ఏ అక్షరం ఉన్నా సరే
పర అక్షరము కా కానీ ఖా కానీ పా కానీ పా కానీ ఉంటే ఏమవుతుంది? విసర్గము మారదు. విసర్గము మారదు. అంతః ప్లస్ పురము అంతఃపురము. మనః ప్లస్ ఖేదము మనఃఖేదము. అంతః ప్లస్ ప్రాణము అంతఃప్రాణము. అర్థమైపోయిందా? కాబట్టి విసర్గం తర్వాత కాఖా పాపా వస్తే విసర్గము మారదు. ఇక కొద్దిగా లోతుకు పోయి కాదండి మాకెవరో విసర్గ సంధికి విసర్గ కొద్దిగా మారుతుందని చెప్పారంటే, ఒకవేళ వా అంటే వికల్పం ఏమవుతుందంటే ఆ విసర్గము సగం కట్ అయిపోయి అరసన్న పైన అరసన్న కింద వస్తుందన్నమాట. దాన్ని జిహ్వామూలీయము ఉపద్మానీయము అంటారు. అది మనకి ఇక్కడ ఈ క్లాస్కి అవసరం లేదు. రెండవ రూపం ఏంటంటే విసర్గని సగం కట్ చేసి ఒక అరసన్న పైకి ఒక అరసన్న నామం పెడతారు చూసారా, ఆ నామం పైకి నామం కిందకి. తెలుగులో ఒకటి ఉంటుంది, ఆ ఒకటి పైకి కిందకి వేస్తే మనకు దాన్ని జిహ్వామూలీయము ఉపద్మానీయం అంటారు. కాకా పాప ముందు ఉన్న విసర్గని జిహ్వామూలీయం అంటారు. పాపాకు ముందున్న దాన్ని ఉపద్మానీయం అంటారు. ఇదొకటి. తర్వాత విసర్గ పక్కన శాశాస అవసరం లేదన్నా, మీకెందుకు అవసరం లేదు. మనకి విసర్గం మారదని చాలు. మనమేం జిహ్వామూలీయం పెడుతున్నామో పాడోనా అవసరం లేదు. మన అవధానానికి నేర్చుకోవాలి. మనం ఇక్కడ వ్యాకరణ క్లాస్ కాదు. అవధానం చేసేటప్పుడు ఏం చేయాలి? సరే మీకు ఐడియా కోసం చెప్పాను అంతే. తరువాత ఇప్పుడు విసర్గ తర్వాత స ష స ఈ 3 అక్షరాలు వస్తే ఏమవుతుంది? వా వికల్పం. ఇక్కడ కూడా వా వా అంటే వికల్పము. సంస్కృతంలో వా అంటారు, వికల్పం అంటారు, అన్యతరస్యాం అంటారు. మూడు పేర్లు ఉన్నాయి దానికి. కొందరు విభాష కూడా అంటారు. సరే మనకు ఆ పేర్లు ముఖ్యం కాదు, 2 రూపాలు ఉన్నాయి అంటే చాలు. నిన్నే చెప్పుకున్నాం మనం ఏమని, ద్విరూపకోశము అని. ఆ నిఘంటు మీరందరూ చదవాలి, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొకటి కూడా చెప్తాను. ఈరోజు గ్రూపులో ఆముదల మురళి గారు కొన్ని అవధాన పుస్తకాల యొక్క ఫోటోలు పెట్టారు. ఎలా పెట్టారు అంటే ఆ పుస్తకాలు మొత్తము మీకు చూపిద్దామని నేను తీసుకొచ్చాను ఇక్కడకు. నా బ్యాగులో ఉన్న పుస్తకాలు మొత్తము అవే దాంట్లో గ్రూప్లో పెట్టాము. మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ పుస్తకం ఒకసారి చూసి ఆ పుస్తకాలు ఒక పేజీ తిప్పి అది ఎక్కడ దొరుకుతుంది, దాని ధర ఎంతో చూసుకొని, ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది ప్రాప్తిస్థానం అని, వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఆ పుస్తకాలు తెప్పించుకుంటే బాగుంటుంది. కాదు కూడదంటే మీలో కెపాసిటీ ఉన్నవాళ్ళు వాటిని పీడిఎఫ్ ఫైల్స్గా మారిస్తే అందరికీ పంచుకోవచ్చు. అది చాలా శ్రమతో కూడుకున్న పని. ఆ పుస్తకాలు మొత్తం పీడిఎఫ్గా మార్చాలి అంటే, ఎందుకంటే మొన్న నాకు వసుచరిత్రకి ఒక వ్యాఖ్యానం కావాల్సి వచ్చింది, పురాతన వ్యాఖ్యానం. అది ఎవరి దగ్గర లేదు, మా సంగంపట్టి నరసయ్య గారి దగ్గర ఉంది. అయ్యా ఎట్లా అంటే విజయ్ కుమార్ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పీడిఎఫ్ తీయాలంటే అది పుస్తకం మొత్తం పీకేసి చించేసి ఏ పేజీకి ఆ పేజీ ఫోటో తీయాలి. ఇక నాకు ఆ పుస్తకం లైఫ్లో దొరకదు. అది 40 ఏళ్ళ నుంచి దాచిపెట్టుకుంటా ఉన్నాను, దొరకదు. రెండో మార్గం ఏంటంటే మీ ఇంటికి తీసుకెళ్ళి వారం రోజులు చదువుకొని తిరిగి ఇచ్చేసి జాగ్రత్తగా. కానీ ఈ పుస్తకాలతో ప్రాబ్లం లేదు, నేను ఇస్తాను. ఎవరైనా పీడిఎఫ్ చేస్తానంటే నాకు మన విద్యార్థుల కంటే ఎవరు ముఖ్యం కాదు. అన్నీ ఇక్కడే ఉన్నాయి, పుస్తకాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఎవరన్నా పీడిఎఫ్ చేస్తామంటే ఇస్తాను. ఆముదల మురళి గారి పుస్తకాలు ఆముదల మురళి గారు ఇస్తారు. మద్దూరి రామమూర్తి గారి పుస్తకాలు మద్దూరి రామమూర్తి పంపిస్తారు. మనకు దొరకనివి ఏంటంటే ఇవి కూడా దొరుకుతాయి. నరాల రామరెడ్డి గారి బుక్స్ కూడా దొరుకుతాయి అనుకుంటాను. సివి సుబ్బయ్య గారు త్రిపుటి ఇప్పుడు దొరుకుతున్నట్లేదు. ఎక్కువ కాపీలు మన దగ్గర, నా దగ్గర ఒకటే కాపీ ప్రస్తుతానికి ఉంది. ఒక్కటే ఉందని చెప్పి, నా దగ్గర ఒకటే ఉందన్నాను, మీ దగ్గర ఉందని చెప్పలేదు. నా దగ్గర ఒకటే కాపీ ఉంది అంటే ఇంకెవరికి ఇవ్వనని అర్థం. ఫలితార్థం పేమనగా ఎవరికి ఇవ్వను అని. ఆ బుక్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు చూసుకోండి, ఉపయోగపడతాయి మీ అందరికీ. తర్వాత నా దగ్గర చాలా చాలా అవధాన పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నేను గ్రూపులో పెడతాను, ఓకేనా?
పీడిఎఫ్ ఫైల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ గ్రూప్లో పెడతాను నేను. ఇవి లేవు, ఈరోజు ఎక్కడికి తీసుకొచ్చానో వాటిలో కొన్ని లేవు అన్నమాట. కొన్ని ఉన్నాయి పీడిఎఫ్లు, కొన్ని లేవు. కాబట్టి మీరు ఆ పీడిఎఫ్ అనేవి కాకుండా మిగతా సంపాదించండి. ఈరోజు పీడిఎఫ్లో పెడతాను, సాయంత్రం రేపే పెట్టేస్తాను. సరే, శాశాస ఉన్నప్పుడు విసర్గ అలాగే ఉంటుంది, లేదా విసర్గ శాగానో షాగానో సాగానో మారిపోతుంది. మనహ ప్లస్ సాక్షి ఏమవుతుంది? 2 రూపాలు. 1 మనహ సాక్షి, 2 మనస్సాక్షి, సాగు సావత్తు. ఇంకోటి ఏంటిది? మనహ శక్తి, మనహ శక్తి అవుతుంది, మనశ్శక్తి అవుతుంది. అట్లా శాశాసాలు విసర్గ అలాగే ఉంటుంది, లేదా తర్వాత విసర్గ తర్వాత చాచా వస్తే ఏమవుతుంది? విసర్గ తర్వాత చాచా వస్తే విసర్గ ఏమవుతుంది? ఇచ్చు యశానాం తాలు సకారంగా మారిపోతుంది. విసర్గ పక్కన టాటా వస్తే ఏమవుతుంది? విసర్గ రూటు రషాణం మూర్ధా షాగా మారిపోతుంది. శ మిలికి శ, శంకరంలో శ. టాటా వస్తే ష, షణ్ముఖులో ష. సా వస్తే సత్యంలో సా వస్తే, తా వస్తే తాత సకారంగా మారిపోతుంది. దుహ అయ్యండి. చూడండి, విసర్గం పక్కన చాచా వస్తే విసర్గం శంకరలో సాగా మారిపోతుంది. విసర్గం పక్కన టాటా వస్తే విసర్గం షాగా మారిపోతుంది. విసర్గం మారిపోతుంది, లోపమేంటి? విసర్గం మారిపోతుంది, విసర్గం మారిపోతుంది. విసర్గ పక్కన తాత వస్తే విసర్గం సకారంగా మారిపోతుంది. మారిపోవటాన్ని ఆదేశం అంటారు. లోపం కూడా ఆదేశమే, ఆ మాటకు వస్తే దాన్ని లోపాదేశం అంటారు. అయితే ఇంకొక చిన్న విశేషం ఏంటంటే, ప్రొద్దునే మన మురళి చెప్పినట్టుగా ఉన్నారు, మురళి గారు, నిస్సు దుస్సు ఉన్నప్పుడు ఈ కాకాలకి ఏమవుతుందంటే ఈ నిస్సు దుస్సు షకారంగా మారిపోతాయి. నిస్సులో దుస్సులో సకారం ఉంది కదా, నిహ విసర్గ కదా, నిస్సు అంటే నిహ అవుతుంది, దుస్సు అంటే దుహు అవుతుంది. ఆ విసర్గ ఏమవుతుంది? షకారం అవుతుంది. నిహు పక్కన దుహు పక్కన విసర్గం ఏమవుతుంది? షకారం అవుతుంది. ఎప్పుడు? కాక పాపపరమైనప్పుడు. కాక పాపపరమైనప్పుడు నిహు దుహులకు కాక పాపాల పరంబగినప్పుడు విసర్గమునకు షకారం ఆదేశం బగు. అప్పుడు నిహు ప్లస్ కారణం ఏమవుతుంది? నిహు ప్లస్ కారణము నిష్కారణము. దుహు ప్లస్ కరము దుష్కరము. అయిపోయింది కదా. దుహు ప్లస్ కృతి దుష్కృతి. అయిపోయింది కదా. అట్లా మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే, మా వ్యాకరణం ప్రకారం కర్ర అక్షరాలు అయిపోయింది. కర్ర అంటే వర్గంలో 1, 2 శేషాస అక్షరాలని కర్ర అంటారు. మనం శేషాస చెప్పుకున్నాము, కాకా పాప చెప్పుకున్నాము, చాచా టాటా తాత చెప్పుకున్నాము. కాబట్టి దీంతో మనకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శేషాసాలు అయిపోయాయి, కర్రలు అయిపోయాయి. ఇప్పుడు విసర్గ పక్కన ఏముండేది కాకుండా విసర్గ పూర్వం ఏముందో చూద్దాం. విసర్గ పూర్వము ఆ ఉందనుకోండి, విసర్గ ముందు ఆ ఉందనుకోండి, దీర్ఘ ఆ ఉందనుకోండి, దాని తర్వాత అచ్చు వచ్చినా, లేదా ఇప్పుడు మనం కర్ర చెప్పుకున్నాం కదా, అవి కాకుండా ఇంకా హస్ అంటారు వాటిని. అంటే వర్గం 3, 4, 5 అక్షరాలు వచ్చినా, యా రా లావాహ వచ్చిన వీటిని హస్ అంటారు. వర్గం 3, 4, 5 అక్షరాలు యా రా లావాహ, 5, 3, 15, ఈ ఒక 5, 20 అక్షరాలు, వీటి హస్ అంటారు. హస్ అని శంకరుల స, హస్ హ, శంకరుల ఎస్, హస్, వీటి హస్ అక్షరాలు అంటారు, హస్సులు అంటారు. హస్సులు అంటారు. ఈ హస్సులు అంటే యా రా లావాహ వర్గం 3, 4, 5 ప్లస్ యా రా లావాహ, లేదా అచ్చులు కానీ హస్సులు కానీ వస్తే ఎప్పుడు? విసర్గ ముందు ఆ ఉన్నప్పుడు విసర్గ లోపిస్తుంది. ఇందాక మీరు అడిగే లోపమని
ఇప్పుడు విసర్గ లోపిస్తుంది పూర్తిగా. గజాహ గచ్చంతి అంటాము. గజాహ గచ్చంతి, ఏనుగులు వెళుతున్నాయి. జాకు ముందు ఏముంది? విసర్గ ముందు ఏముంది? విసర్గ ముందు ఆ ఉంది. జా లేదు, ఆ ఉంది. అజ్జు ప్లస్ ఆ కదా, ఆ ఉంది. విసర్గ ముందు ఆ ఉంది. తర్వాత ఏముంది? గా వచ్చింది. కాబట్టి విసర్గ లోపించి గజా గచ్చంతి అవుతుంది. పోనీ ఏనుగులు వస్తున్నాయి, గజాహ ఆగచ్చంతి, ఇప్పుడేమవుతాయి చెప్పండి? ఆగచ్చంతి, గజాహ ఆగచ్చంతి. ఏమండి? అది రెండు దీర్ఘం. ఆగచ్చంతి, గజాహ ఆగచ్చంతి. విసర్గ ముందు ఏముందండి? విసర్గ ముందు ఏముంది? ఆ ఉంది. విసర్గ తర్వాత ఏముంది? అచ్చు ఉంది. కాబట్టి విసర్గ లోపించి మళ్ళీ గజా ఆగచ్చంతి అవుతుంది. అయితే విసర్గ ముందు ఆ కాకుండా పొట్టి ఆ ఉందనుకోండి, హ్రస్వ ఆ. ఇప్పుడేమవుతుందో చూద్దాం. విసర్గకు ముందు పొట్టి ఆ ఉండి తర్వాత పొట్టి ఆ వస్తే విసర్గ ఓగా మారిపోతుంది. విసర్గ ముందు పొట్టి ఆ ఉండి తర్వాత ఆ ఉంటే ఏమవుతుంది? ఏమండి? విసర్గ ముందు ఆ పొట్టి ఆ ఉండాలి. మీకు రాసి చూపించిన చూడండి. శివ ఉంది. శివ ప్లస్ అహం. శివ ప్లస్ అహం కనిపిస్తుందా? అది కాదు మీరు నేర్చుకోవాల్సింది. ఇక్కడ సి ఔ అహ ప్లస్ అహం. కరెక్టేనా? విసర్గ ముందు ఏముంది? ఆ ఉంది. పొట్టి ఆ ఉంది, దీర్ఘం లేదు. అకారం ఉంది. హ్రస్వం అకారం, హ్రస్వ అకారం ఉంది. తర్వాత కూడా హ్రస్వ అకారం ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇదంతా కలిపి ఓ అవుతుంది. మొత్తం సెట్ మొత్తం అహా ప్లస్ ఆ కలిపి ఓ అవుతుంది. శివ ప్లస్ ఓ శివోహం. శివోహం అంటే కొంతమంది ఇలా గుర్తుపెడతారు. అవగ్రహాలు అవసరం లేదు, పెట్టవలసిన పని లేదు, అది సంధికి ఎలాంటి సంబంధం లేదు. మనకి ఐడియా కోసము, మన గుర్తు కోసము ఈ గుర్తు పెడతారు. ఈ పెట్టినా పెట్టకపోయినా మన సంబంధం లేదు. ఇది ఓగం. ఇది ఎలా మారుతుంది అనేది మనం ఈ పాఠంలో చెప్పుకోము. అది గుర్తుపెట్టుకుంటే చాలు. అప్పుడు ఓకే. శివ ప్లస్ రక్షతి. శివ రక్షతి. విసర్గ ముందు ఆ ఉంది. తర్వాత ఖర లేదు. ఖర అంటే 1, 2 అక్షరాలు శాశ్వాసాలు కూడా చెప్పుకొని మనండి. ఎందుకు? కాకా పాపం ఉంటే మారదు. చాచక్ శా అవుతుంది, టాటక్ షా అవుతుంది, తాతక్ సా అవుతుంది. శాశ్వాసాలకు 2 రూపాయలు చెప్పుకొని ఆల్రెడీ. అవి తప్పించి ఏ అక్షరం వచ్చినా సరే శివ ప్లస్ రక్షతి ఏమవుతుంది? విసర్గము ఓగా మారుతుంది. శివో రక్షతి. ఏది? చెప్తాను. ఇప్పుడు శవ పక్కన ఆ కాకుండా ఆ అయిపోయింది చెప్పుకోరు వాళ్ళు ఏమవుతుందని. ఆ కాకుండా ఆ కానీ ఈ కానీ ఈ కానీ అవుదాకా ఏది వచ్చినా సరే విసర్గ లోపిస్తుంది. విసర్గ ముందు అకారం ఉండి తర్వాత ఏ అచ్చు వచ్చినా ఆ తప్పించి, ఎందుకు? ఆ వస్తే అవుతుంది. ఆ తప్పించి ఏ ఆతో సహా ఏ అచ్చు వచ్చినా విసర్గ లోపిస్తుంది. హ్రస్వ అకారం తప్ప ఏ అచ్చు వచ్చినా సరే విసర్గము లోపిస్తుంది. అదే మిగతా హల్లులు వస్తే విసర్గం ఓ అవుతుంది. మిగతా హల్లులు వస్తే విసర్గం ఓ అవుతుంది. అచ్చులు వస్తే అకారానికేమో ఓ అవుతుంది, మిగతా వాటి
సెట్ 1, ఇది సెట్ 2, ఇది సెట్ 3, మొత్తం 3 సెట్లు అనమాట. అదే ఆ ఉంటే మాత్రం ఆహ ఉంటే ఏమవుతుంది, ఏ అచ్చు వచ్చినా ఏ హస్సు వచ్చినా విసర్గ లోపిస్తుంది. ఆహ ఉంటే లోపిస్తుంది. అయ్యా ఇంతటితోటి ఇంత మాత్రం చాలు మనకు. కొండ గురించి చెప్తాను. విసర్గ ముందు ఆ తప్పించి ఏ అచ్చు ఉన్నా విసర్గం రేఫగా మారిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి చాలు. విసర్గ ముందు ఆ తప్పించి ఏ అచ్చు వచ్చినా విసర్గ రేఫగా మారిపోతుంది. రేఫ అర్ర అవుతుంది. గురుహు ప్లస్ బ్రహ్మ, గురుర్ బ్రహ్మ. అకారేతర వస్తే విసర్గ ముందు ఆ తప్పించి ఏ అచ్చు ఉన్నా సరే, విసర్గకు ముందు విసర్గకు పూర్వం ఆ తప్పించి ఏ అచ్చు ఉన్నా సరే విసర్గం రేఫగా మారిపోతుంది. ఇందాక చెప్పాను కదండి ఆ నియమాల ప్రకారం. ఇప్పుడు కాకా పాప వస్తే మారదు అవి చెప్పాం కదా. అవి తీసేసి ఆ కర్రలు తీసేసి అచ్చులు వచ్చినా హస్సులు వచ్చినా విసర్గ రేఫగా మారుతుంది. కర్రలు తాకొద్దు, కర్ర అయిపోయింది. ఎందుకంటే ఆ కరులు విసర్గ సంధి, ఇది స్వాది సంధి, అది తాడ. ఆ సంధి వేరు, ఈ సంధి వేరు. అందుకు కొట్టుకుంటాం మొదటి నుంచి. కాకా పాప వస్తే విసర్గ సంధి అంటాము, వీటిని స్వాది సంధి అంటాము. మీకు ఇలా చెప్పాం కానీ అసలు జరిగే ప్రక్రియ చాలా ఉంటుందన్నమాట లోపల. అది ఇక్కడ చెప్పడం లేదు, అదొక క్లాస్, సపరేట్ క్లాస్ అది. కాబట్టి అట్లాగే ప్రొద్దున మురళి గారు చెప్పారు, అంతః ప్లస్ రాష్ట్రం ఏమవుతుంది, అంతర్రాష్ట్రము. 2 రేఫలు పక్కపక్కన వస్తే ఒక రేఫ ఎగిరిపోయి ముందు దానికి దీర్ఘం వచ్చి అంతా రాష్ట్రం అవుతుంది. ఓకేనా? శంభు ప్లస్ రాజితే శంభూ రాజితే అవుతుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అవధాన విద్యా వికాస్ పరిషత్కు ధన్యవాదాలు అర్పిస్తూ మురళి గారిని తర్వాత క్లాస్ తీసుకోమని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఎవరు తయారు చేయలేదు ఏదైనా ఓపిక. ప్లస్ రేపు యూనివర్సిటీ వాళ్ళు కావాలంటే బుక్ పని వస్తుంది ఆర్టికల్ తెలుగు యూనివర్సిటీ చేస్తామంటే ఎందుకు వస్తుంది చూద్దాం. నమస్కారం. వాటర్ బ్రేక్ లాంటిది ఏమైనా కావాలనా? ఇవ్వాలనా? పోయిరండి, తాగిరండి.